SBI clerk mains. Yes, come. ముందుగా నేను పేపర్ మొత్తం ఏముందో ఒకసారి చూద్దాం. ప్రయారిటీ ప్రకారం చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, క్వశ్చన్ నంబర్ 51 to 58 RC. బ్రాకెట్ లో 2 అనే నెంబర్ వేస్తున్నాను అంటే ఒక సినానిమ్ ఒక యాంటోనిమ్ రెండు సినానిమ్స్ ఉండొచ్చు. అండ్ 51 to 58 తర్వాత and 59 to 65 another RC, మరొక RC ఇచ్చినాడు 59 to 65. yes, and 66 to 59 to 65 in the 66 to 75 again RC. Now, మూడు ఆర్సీలు అయిన తర్వాత 76 to 80, 81 to 85, 86 to 90. ఈ మూడు కూడా ఎర్రర్కి సంబంధించినవే ఇచ్చినాడు. అంటే కామన్ ఎర్రర్స్ మీదే సంబంధించినవి ఇచ్చినాడు. 3 మోడల్స్ ఇచ్చినాడు. అంటే ఇదంతా గ్రామటికల్ గా ఆడుకున్నాడు. అయితే 3 RCs లో బాగా లెంగ్దీ RC వచ్చి ఫస్ట్ వన్, అండ్ చాలా ఈజీ RC చదవక్కర్లేకుండా చేయగలిగిన న్యూ మోడల్ RC వచ్చి 66 to 75. కాబట్టి దీన్ని నేను ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ RC చదవకుండా ఆన్సర్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక ఈ మూడు ఎర్రర్సే కాబట్టి 76 to 80, 81 to 85, 86 to 90 అనే దాన్నేమో 2, 3, 4 గా తీసుకున్నా. ఇక 59 to 65 ఫిఫ్త్ ఆప్షన్ అవుతోంది. 6th వన్ వచ్చి 51 to 58, దట్ ఈజ్ 6th వన్. అంటే ఈ పేపర్ చేసేటప్పుడు ఇది ముందుగా చేయడం వల్ల టైం సేవింగ్, మార్క్స్ యాడ్ అవుతాయి. ఈ మూడు కూడా 76 దే స్టార్ట్ చేసినప్పుడు 80 లోపలికి వెళ్లే లోపే ఎర్రర్ లొకేషన్ లో డీప్ గా పోతాం కాబట్టి స్పీడ్ అప్ చాలా తొందరగా వేగంగా చేసే అవకాశం ఉంటుంది. 2, 3, 4 ఈ 4 టాపిక్స్ అయ్యే లోపే మనకి చాలా వరకు అంటే ఒక 25 మార్కుల వరకు అప్లై చేసాం కాబట్టి ఒక గెయిన్ అయితే సాధిస్తాం, కావలసినటువంటి మార్కుకు పోగలం. ఆ తర్వాత 59 to 65, 51 to 58 లో ఎంతవరకు తీసుకోగలం అంతవరకు తీసుకుని అక్కర్లేనటువంటి మార్కులు పోయేటువంటి అక్యురసీ లేని విషయాలను వదిలివేయవలసి ఉంటుంది. సో ఇంతవరకు 66 to 90 అయితే టోటల్ బిట్స్ అన్ని చేయొచ్చు, కానీ 51 to 65 చేసేటప్పుడు షుడ్ బి కేర్ఫుల్. సో దిస్ ఈజ్ మై ప్రయారిటీ. సో లెట్ మీ గో విత్ క్వశ్చన్ నెంబర్ 66 ఫస్ట్. 66తో స్టార్ట్ చేస్తా. ఎస్, ఈ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్స్ మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. సో అక్కడ ఏలో ఏమొస్తుందని అడుగుతున్నాడు, ఇక్కడ బిలో ఏమొస్తుందన్నాడు, సిలో ఎర్రర్ లొకేషన్ అడుగుతున్నాడు, డిలో రీఅరేంజ్మెంట్ అడుగుతున్నాడు, ఈలో వర్డ్ చేంజ్ చేయమన్నాడు, ఎఫ్లో ఫిల్లర్ అడిగినాడు, జీలో కూడా ఫిల్లర్ అడిగినాడు, హెచ్లో మళ్ళా ఎర్రర్ లొకేషన్ అడిగినాడు. సో నేను డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి ఐజే కూడా అలాగే ఉన్నా, డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వెళ్తా. క్వశ్చన్ నెంబర్ 66 చూసినప్పుడు ఏ పదమైతే అక్కడ ఏలో సూటబుల్ అవుతుందో అదే పదం ఈ ఫస్ట్ స్టేట్మెంట్ లోను సెకండ్ స్టేట్మెంట్ లోను సూటబుల్ అవుతుంది అంటున్నాడు. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ లో ఏ పదం అయితే సూటబుల్ అవుతుందో అది ఏలో కూడా సూటబుల్ అవుతుంది అన్నప్పుడు నేను చాలా కన్వీనియంట్ గా 1 and 2 ఫిల్ చేసి ఊరుకుంటా, ఇక ఏ దాకా పోను. 1 and 2 లో సూటబుల్ అవ్వాలి అంటే బ్లాంక్ కు ముందు హ్యావ్ ఉంది కాబట్టి V3 కావాలి, బ్లాంక్ కు ముందు హ్యాడ్ ఉంది కాబట్టి V3 కావాలి. స్టేట్మెంట్ చదివి చూద్దాం. V3 కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆన్సర్ ప్రొలిఫరేట్ కాదు, రిడీమ్ కాదు. అచీవ్డ్ అయినా అయి ఉండాలి, డీమ్డ్ అయినా అయి ఉండాలి. అసలు 1 లేదురా బాబు అనుకున్నప్పుడు 5th ఆప్షన్ అస్సలు అవ్వదు. ఈవెన్ beleaguered cities like Detroit and Chicago have dash
ఫిజికల్ స్టెబిలిటీని అవి ఏమి చేశాయి? డీమ్డ్ కాదు, అవి ఫిజికల్ స్టెబిలిటీని ఏమి చేశాయి? అచీవ్ చేశాయి. కుక్ సెడ్ on Thursday that the company had achieved that scale, so that option number 3. So 66 వరకు మనం పారాగ్రాఫ్ లోకి వెళ్లకుండానే ట్రై చేసాం. 67 చూద్దాం. Which of the following phrases should fill the blank B to make it contextually correct and meaningful అన్నాడు. So then this is a very good initiated. A very good initiated అని ఎవడని అంటాడు? వెరీ గుడ్ ఇనిషియేటివ్ అంటాడు. Then this is a very bad initiative. Very good. Then this is a very badly initiative anam. Very good. Then this is a very good initiating అనరు. Yes. Then this is a very good initiative. అంటే ఇప్పుడు మన దగ్గర రెండు ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ లో వెరీ బ్యాడ్ ఇనిషియేటివ్, ఫిఫ్త్ ఆప్షన్ లో వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఒక్కసారి బి లోకి వెళ్ళి చూద్దాం. బ్యాడా గుడ్డా? బి. Hunger is sought to be almost eliminated while poverty will be reduced. Hunger eliminate అవుతోందట, poverty reduce అవుతోంది if SDGs help to establish the right priorities in terms of such objectives. మరి అంత హంగర్ పోతున్నప్పుడు, పోవర్టీ పోతున్నప్పుడు మరి అది ఎటువంటి ఇనిషియేటివ్ అవుతుందయ్యా? హంగర్ ని, పోవర్టీని పోగొట్టే ఇనిషియేటివ్ ఖచ్చితంగా ఎటువంటి ఇనిషియేటివ్ అవ్వాలి? బ్యాడ్ అవ్వదు. దట్ ఈజ్ good initiative. Now I am going to 68. See, there may or may not be an error in one part of the sentence అని అంటున్నాడు మిత్రమా. Come on మిత్రమా, చదువుదాం. The most ambitious goals of reducing distress have been set for a time period about which other available evidence indicates that this may be a period of some very adverse trends. Adversely trends kaadu, a very adverse trends. One more time, the most ambitious goals of reducing distress have been set for a time period of 15 to 30, about which other available evidence indicate that this may be a period of some very adversely trend కాదు, adverse trends. సో దట్ ట్రెండ్ అనేది నౌన్ అయినప్పుడు నౌన్ కు ముందు ఎవరు ఉండాలయ్యా అంటే adjective ఉండాలి. దట్ ఈస్ వెరీ adversely trends కాదు, adverse trends. సో దట్ ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 69. 4 వర్డ్స్ ఉన్నాయట, వాటిలో ఇంటర్చేంజ్ చేయమని అడుగుతున్నాడు. ఒక్కసారి అక్కడికి వెళ్దాం. ఎస్, SDGs also talk about reducing inequalities, but not specifically about how exactly these trends will be checked and how actually the forces which are responsible for these trends, responsible for correct kadandi, will be checked kuda ikkada. About specifically inequalities kaadu, reducing inequalities but not specifically. So the SDGs also talk about reducing inequalities, correct, but not specifically about how exactly these trends will be checked and how actually the forces which are responsible for these trends will be checked, so that no need to change unda ikkada. That is no error. 79. ఈలో if no change is required, no change అనమన్నాడు. డైవెస్టింగ్ అందామా, హిండర్ అందామా, ఇంక్రీజింగ్ గా, ప్రమల్గేటింగ్ అందామా అన్నాడు. ఈ ఎక్కడుందో చెక్ చేద్దాం రండి. Similarly, it is clear that these are times of very heavy spending on arms and ammunition. ఎక్కువగా డబ్బులు ఆర్మ్స్ కి, ammunition as well as dash overall military budgets. ఎక్కువగా ఖర్చు పెడుతున్నప్పుడు మిలిటరీ బడ్జెట్ కూడా ఏమవుతుందో చూద్దాం. ఎస్, ఇంక్రీజింగ్, విపరీతంగా పెరిగిపోతోంది. చూద్దాం మళ్ళా. Similarly, it is clear that these are times of very heavy spending on arms and ammunition as well as increasing overall military budgets కూడా బాగా పెరుగుతున్నాయి అన్నాడు. That is increasing. 71. F లో ఏది సూటబుల్ అవుతుందో
అది కింద ఇచ్చిన రెండిట్లో కూడా సూటబుల్ అవుతుందండి. చూద్దాం. కేర్ఫుల్లీ పోర్ ద మిక్చర్ ఓవర్ ద కేక్ లైనింగ్ పై ప్యాన్. ఎలాగ దాన్ని పైన పోస్తున్నప్పుడు స్ప్రెడ్డింగ్ ఈవెన్లీ అండ్ హీట్ ఫ్రమ్ ద పొలిటికల్ ఫైర్స్ ఇట్ హ్యాజ్ సెట్ ఈజ్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతూనే ఉంది. హీట్ స్ప్రెడ్ అవుతోంది. ఫోర్ ద మిక్సర్ ఓవర్ ద కేక్ లైనింగ్ పై ప్యాన్ స్ప్రెడ్డింగ్ ఈవెన్లీ అన్నాడు. సో దాట్ ఆ రెండిటికి సూటబుల్ ఎవరయ్యా అంటే స్ప్రెడ్డింగ్ సెకండ్ వన్. క్వశ్చన్ నెంబర్ 72 జీలో ఎవరు సూటబుల్ అని అడుగుతున్నాడు. To make it exact, following phrases should fill the blank. Their good efficiency and results. Everyone knowing how effective and cheap these are. Adequate steps to improve the overall condition. Everyone knowing how destructive and expensive these are. Chudam. G. There are deeply entrenched reasons why weapons go on proliferating. They are also very powerful, which want this to continue to them. This is also very expensive in terms of snatching away resources from meeting the needs of people. There are deeply entrenched reasons why weapons on go on proliferate. Enduku baga weapons perigipothu unnai. Despite their good efficiency kaadu, despite adequate steps to improve the world, despite everyone know how destructive and expensive these are. Weapons అన్ని చాలా డిస్ట్రక్టివ్, చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా దాని మీదే ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటున్నాడు. మరొకసారి చూద్దాం. There are deeply entrenched reasons why weapons go on proliferating despite everyone knowing how destructive and expensive these are. That is the fourth option. అవి చాలా విధ్వంసకరమైనవి, చాలా ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ కూడా ఎందుకని వాటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. There may be or may not be an error అన్నాడు. Part 1. But SDG documents do not tell us exactly how this trend can be checked or resolved, or what big new and different initiatives will be taken on this important issue. Malla, but SDG documents అన్నాడు. Do not tell us. అవి చెప్పలేకపోతున్నాయి. Yes, exactly how this trend can be checked, very good, or resolved, correct, or what big, new and different initiatives will be taken on this important issue. ఎక్కడ ఎర్రర్ కనిపించడం లేదు మిత్రమా. But SDG documents do not tell us, correct, exactly correct, how this trend can be checked, superb, or resolved, right, or what big new and different initiatives will be taken, absolutely right, on this important issue. No error. Now I am going with question number 74. Thirdly అనే పదానికి ముందు ఏం వాడాలి? No. Thirdly, the period of SDGs is also a highly threatening one, sensitive one. When life-threatening environmental changes, very good, threatening becomes sensitive, like climate change, are likely to increase and cause a lot of destruction and distress అన్నాడు. కాబట్టి increase correct, destruction and distress correct. One more time. Thirdly, the period of SDGs is also highly sensitive. When one life-threatening environmental changes, sensitive becomes threatening becomes sensitive. That is the second option. Question number 75. J. A word is given in bold in J. Choose the word which should replace the word given in bold to make the sentence correct and meaningful. If no change is required, అన్నాడు. చూద్దాం. This has been well recognized for about 3 decades. At the world has badly. ఇక్కడ హ్యాజ్ అనేటువంటిది హ్యావ్ యొక్క రూపమైనప్పుడు ఖచ్చితంగా మనం ఏం వాడాలయా అంటే V3 అప్లై చేయాలి. V3 ఏముందయ్యా ఇక్కడంటే లాగ్డ్ అనే పదం ఉంది. హ్యాజ్ బ్యాడ్లీ లాగ్డ్ బిహైండ్, అబ్సల్యూట్లీ రైట్, హ్యావ్ ప్లస్ V3. దట్స్ ఆల్. Question number 76. Error location, mitrama. Go through it. Senior civil servant Arvind Saxena was sworn in. Yes. Sworn అనే పదం తీసుకున్నప్పుడు swear, swore, sworn. Sworn is
the third person, the third one, third verb. So that sworn అనే పదమే లేదు, swear, swore, sworn మాత్రమే ఉన్నాయి. So that it is not sworn, you have to apply only sworn. Senior civil servant Arvind Saxena was sworn in as the chairman of the Union Public Service Commission on Thursday. The Ministry of Personnel, Public Grievances and Pensions said sworn in is wrong, sworn in is right one. 77. A student of civil engineering from the Delhi College of Engineering and MTech in Systems Management from IIT New Delhi, Saxena was selected for the civil services and joined the Indian Postal Service in 1978. Yes, my dear friends, Saxena was selected is V2 past tense అయినప్పుడు for the civil services and join కాదది joined. Join కాదది joined. So that was joined. That is the fourth one, D. Now, question number 78. Of national elections around the corner. Of national elections around the corner కాదు, as national elections around the corner. So that here off is wrong. As national elections around the corner, political parties are once again gearing up to publish their official stances on key policy issues. One more time, of national elections is wrong. That is as national elections. First option is the wrong one. India has climbed an impressive 55 ranks in the World Bank's ease of doing bankings ranking, business rankings of 2 years కాదు, for 2 years or in 2 years. One more time, India has climbed an impressive 55 ranks in the World Bank's ease of doing business rankings for 2 years or in 2 years. Now, question number 80. Question number 80. Most people have that one family member who has been diagnosed with a dreaded illness and finds it challenging to manage financially. Now, most people have that one family member who has been diagnosed with a dreaded illness and finds it challenging to manage financially. One more time. Most people have that one family member who has been diagnosed with a dreaded illness and finds it challenging to manage financially. No error. Question number 81. With 3/4 of మొత్తం 5 స్టేట్మెంట్స్ లో చూడమంటున్నాడు. With 3/4 of territory health care being provided by corporate hospitals, it becomes important to have a high health cover given the high charges by these hospitals and medical inflation of 20% per annum in India. First one correct ga undi. With 3/4 of territory health care being provided by corporate hospitals, it becomes important to have a high health cover given the high charging కాదు, high charges. So ikkada ఎర్రర్ కనపడుతోంది, వాడు ఇచ్చిన దాంట్లో మాత్రము ఎర్రర్ ఉంది. కానీ ఇప్పుడు మనం చదివిన ఫస్ట్ వన్ లో మాత్రం ఎక్కడ మనకి ఎర్రర్ కనపడం లేదు. సెకండ్ వన్, విత్ 3/4 ఆఫ్ టెరిటరీ హెల్త్ కేర్ బీయింగ్ ప్రొవైడ్ ఈజ్ రాంగ్. ఇది బీయింగ్ ప్రొవైడెడ్ అయి ఉండాలి. సెకండ్ వన్ ఎర్రర్. థర్డ్ వన్, విత్ 3/4 ఆఫ్ టెరిటరీ హెల్త్ కేర్ బీయింగ్ ప్రొవైడెడ్ బై కార్పొరేట్ హాస్పిటల్స్, ఇట్ బికమ్ కాదు, ఇట్ బికమ్స్. ఇక్కడ కూడా ఎర్రర్ ఉంది. ఫోర్త్ వన్, విత్ 3/4 ఆఫ్ టెరిటరీ హెల్త్ కేర్ బీన్ ప్రొవైడెడ్ కాదు, బీయింగ్ ప్రొవైడెడ్. అది కూడా తప్పు ఉంది. ఫస్ట్ వన్ మరొకసారి చదువుతున్నా. విత్ 3/4 ఆఫ్ టెరిటరీ హెల్త్ కేర్ బీయింగ్ ప్రొవైడెడ్ బై కార్పొరేట్ హాస్పిటల్స్,
it becomes important to have a high health cover given the high charges by these hospitals and medical inflation of 20% per annum in India. That is the first one without error. Now 82. First one చదువుతున్నా ఇచ్చినట్టు గివెన్ వన్ టేక్ ఇన్ టు యాక్షన్ కాదండి, టేక్ ఇన్ టు అకౌంట్ కాదు, టేకింగ్ ఇన్ టు అకౌంట్. సో గివెన్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్ taking into account the inflation on medical expenses. A large health cover will really help in protecting your wealth as it will pay for your expenses without you have to sell kadu, having to sell your assets or exhaust your savings. Second one lo error undi, first one lo error undi. Without you having kadu, without you have kadu, without you having to. Now taking into account the inflation on medical expenses, a large health cover will really help in protecting your wealth as it will pay for your expenses without you having to sell your assets or exhaust your savings. Taking into account the inflation on medical expense, a large health cover will really helps in protecting your, will helps absolutely wrong, will helps is absolutely wrong. So that error లేనటువంటిది కేవలం మనకి థర్డ్ వన్ కనిపిస్తోంది, చదువుకుందాం. Taking into account the inflation on medical expenses, a large health cover will really help in protecting your wealth as it will pay for your expenses without you having to sell your assets or exhaust your savings. Now question number 83. Speech and language are the first communication technologies and the main drivers of human evolution. బాగున్నట్టుంది. Speech and language are the first communication technologies and the main drivers of human evolution. చూద్దాం. Speech and language is అన్నాడు, error. Speech and language are the first communication technology అన్నాడు, wrong. Speech and language are the first communication technologies and the main drives అన్నాడు, కాదు, drivers. Speech and language are the first communication technologies and the mainly drive, absolutely wrong. So that no change required. Given statement ఒకసారి చదువుకుందాం. Speech and language are the first communication technologies and the main drivers of human evolution, so that there is no need to change, no change required. The best way to handle a project too large for any one organization is to asking kadu, is to ask error. The best way to handle a project too large for any one organization is to ask kadu, is to ask. The best way to handling, no, to handle a project, the best way to handle a project too large for any one organization is to ask kadu, to ask. The best way to handle a project too large for any one organization is to ask lots of volunteers to help. That is the fourth one. First one lo to asking wrong, ఇచ్చిన ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ లో టు ఆస్క్డ్ రాంగ్, సెకండ్ వన్ లో టు హ్యాండ్లింగ్ రాంగ్, థర్డ్ వన్ లో టు ఆస్క్ రాంగ్, ఫోర్త్ వన్ ద బెస్ట్ వే టు హ్యాండిల్ ఎ ప్రాజెక్ట్ too large for any one organization is to ask lots of volunteers to help. Question number 85. What given statement చదువుతున్నాను. For more than a year after demonetization, the erratic supply of currency and the recurring automated teller machines calibrations impacted the transactions at the ATMs. ఇచ్చింది ఎందుకో బాగున్నట్టుగా ఉంది, అయినా చదువుదాం. ఫర్ మోర్ దాన్ అన్నప్పుడు మోర్ దెన్ కాదు, మోర్ దెన్ కాదు, మోర్ దాన్ ఏ ఇయర్. సెకండ్ వన్ ఫర్ మోర్ దాన్ ఏ ఇయర్ ఆఫ్టర్ డిమానిటైజేషన్, the erratic supply of currency and the recurring automated teller machines calibrations impact kadu, impacted. For more than a year after demonetization, the erratic supply of currency and the recurring automated teller machine calibration impacting kadu, impacted. So that ఇది కూడా కాదు. For more than a year after demonetization, the erratic supply in currency, supply of currency and the recurring automatic supply of currency, so that the given statement is right. For more than a year after demonetization, the erratic supply of currency and the recurring automated teller machines calibrations impacted the transactions at, so that the given statement right, no change required.
86. Again, digital technologies are enabling firms to automating kadu to automate, and this will reduce employment in some old, typically low and medium skill sectors. So digital technologies are enabling firms to automate, and this will reduce. To automating wrong Andy? No. 87. The demand for certain skills is going up in today's labor markets. These skills include complex problem solving and analysis and social skills such as teamwork and relationship management. ఇక్కడ ఎవరైనా కనపడలా మరొకసారి చూద్దాం. The demand for certain skills is going up, correct? Demand in today's labor markets, correct? These skills include complex problem solving and analysis and social skills such as teamwork and relationship management. No error, Mitrama. 88. At the World Development Report 2019 argues, India needs to focus even more strongly on the quality of education it offers to its greatest assets. అన్నప్పుడు ఇట్స్ అనేది తప్పొచ్చింది అన్న. ఇట్స్ దాని యొక్క ఇట్స్ this is, it is, it was, it has, it is, it was, it has. This is wrong. అక్కడ వాడవలసింది its greatest asset. One more time. As the World Development Report 2019 argues, India needs to focus even more strongly on the quality of education it offers to its greatest asset, that is ITS. So that mistake fourth option lo kanipistu undi. Now 89. Entrepreneurship and the rate of startups. Entrepreneurship 1, rate of startups 2 అయినప్పుడు is more fluid అని అనలేం, or more అని అనగలం. సో దట్ ఈజ్ మోర్ అనేది రాంగ్ వచ్చింది అక్కడ, ఆర్ మోర్ అనేది అప్లై చేయాలి, దట్ ఈజ్ ప్లూరల్. ఈజ్ ఎక్కడుందా అంటే ఎస్ ఇక్కడ ఉంది. వన్ మోర్ టైమ్. Entrepreneurship and the rate of startups are more fluid, that is the second option. Now I am going to 90th one. Despite its recent economic advances, India's gender balance in entrepreneurship and startups remains because subject India's gender balance. One more time. Despite its recent economic advances, India's gender balance in entrepreneurship and startups is talking about India's gender balance. ఇండియాస్ జెండర్ బ్యాలెన్స్ సింగులర్ కాబట్టి రిమైన్ అనే వెర్బ్ అప్లై చేయకూడదు, రిమైన్స్ అనే పదం అప్లై చేయాలి. వన్ మోర్ టైమ్. డిస్పైట్ ఇట్స్ రీసెంట్ ఎకనామిక్ అడ్వాన్సెస్, ఇండియాస్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ ఎంటర్ప్రెనర్షిప్ అండ్ స్టార్ట్అప్స్ remains among the lowest in the world. So that now, my dear friends, question number 51. Yes, 59 to 65 చూద్దాం. Question number 59 to 65. Much of today's software and hardware infrastructure is delivered through. ఈ రోజున్న సాఫ్ట్వేర్ కానీ దాని యొక్క డెలివరీ కానీ ఎలా ఉందో చెప్తున్నాడు. ఎస్, ఒకసారి బోర్డ్ కేసు చూడండి. మచ్ ఆఫ్ టుడే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అండ్ హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ డెలివర్డ్ త్రూ యాజ్ ఏ సర్వీస్ మోడల్లో ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంటి? జస్ట్ మీన్స్ ద ఎబిలిటీ టు రెంట్ and pay for software and hardware as and when it is used. As a service ante only for the rent antunnadu, rather than buying an expensive license or powerful computers. Then konakunda kevalam manamu hire ki teeskuntunnam, that is as a service. Software dash such as Oracle and SAP have been pivoting to this model, as how could computing infrastructure platforms such as Amazon Web Services and Microsoft Azure. The rent versus own decision ebbs and flows over time. No, not so long ago, before India's mobile phone revolution, the country was dotted with ISD STD call booths. Is a classic example of as a service delivery. You did not need to own a landline phone when you could simply walk up to a booth and for a fee use someone else's phone for a short while.
Once it becomes cheap enough to acquire and use a mobile phone to make calls at one's own, ఆ తర్వాత బూత్స్ కనిపించడం మానేసాయి. అప్పటిదాకా ఎస్టీడీ బూత్లు, ఐఎస్టీ బూత్లు ఉన్నాయి, ఫోన్ కొనుక్కోక్కర్లేదు, కొద్దిసేపు వాడుకున్నందుకు గాను దానికి మనం పే చేసేవాళ్ళం. దిస్ ఈజ్ సర్వీస్ మోడల్. యాజ్ ఏ సర్వీస్ మోడల్ అంటే అది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మొబైల్ ఫోన్ చీప్ అయిందో ఈ బూత్స్ కనిపించడం మానేసాయి. క్లాసికల్ ఎకనామిక్ థింకింగ్ వుడ్ ప్రెడిక్ట్ that this sort of rental model will not work for cutting edge software application development. ఈ రెంటల్ పని చేయదు అని కొద్దిగా అనిపిస్తోంది. which fundamentally dash the workings of a firm. Firms in the quest for digital disruption will be looking to keep their competition out and so would prefer to have their own in-house development rather than renting it. ఎవరికి వాళ్ళు ఓన్ గా ఉండాలని కోరుకుంటున్నారు రెంట్ కి తీసుకోవడం కన్నా. This is especially true of startup firms in the technology space. Classical thinking has its limitations. However, one more time. Classical economic thinking would be that this sort of rental model will not work for cutting edge software application development, which fundamentally dash the workings of a firm. Firms in the quest for digital disruption will be looking to keep their competition out and so would prefer to have their own, వాళ్ళు సొంతంగా కలిగి ఉండాలి అని అనుకున్నారు, ఓన్ ఇన్ హౌస్ డెవలప్మెంట్ rather than renting it. This is especially true of startup firms in the technology space. Classical thinking has its limitations. However, Silicon Valley and cutting edge technology are strange beasts, and the extraordinary push into the digital space has meant that top-notch software engineers are in short supply. This has pushed the average wage of Google quality engineers to where their average wage tops $350,000 per year. At least so say Jonathan Siddharth and Vijay Krishnan, the founders of Turing. Turing is itself a startup that is trying to fix this demand supply mismatch using rental or pay as you go model. While talent is global, opportunity is not. Hiring top engineers locally in Silicon Valley is costly and not scalable. In addition, says Siddharth, employee retention data paints a bleak picture. The average Silicon Valley engineer retains for only 13 months. When time to hire on board and hand off are accounted for, employers only get about 9 months of productive work from each engineer. Only 9 months out of 12 months. According to Geo, this is a contributing factor to 1 in every 10 startups failing within the first 12 months. Which of the following explains as a service model explained in the passage above? It means the ability to purchase and pay for software? No. It means the ability to rent. Second option. It means the ability to rent and pay for software and hardware as and when it is used, rather than buying an expensive license or powerful computers. కొనుక్కోవడం కన్నా రెంట్కు తీసుకోవడం మరియు దాన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవడం. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్, ఇట్ మీన్స్ టు బై. నో. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ సెకండ్ ఆప్షన్. ఏలో ఏది సూటబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు. కెలామిటీ అంటే డిస్ట్రక్షన్ అని తెలుసు మనకి. అబ్డికేషన్ ఐడియా ఉంది. పారాడిమ్ అంటే మోడల్. బెహమత్ అంటే లీడర్స్ అని అర్థం అండి. హూ లీడ్ దే ఆర్ కాల్డ్ బెహమత్. ఏలో ఎవరు వస్తారో చూద్దాం. సాఫ్ట్వేర్ డాష్ యాజ్ ఒరాకిల్ ని, ఎస్ఏపీని ఏమని పిలవచ్చయ్యా అంటే ఎస్ వీ కెన్ కాల్ దెమ్. కెలామిటీ అనలేం, అబ్డికేట్ అనలేం, పారాడిమ్స్ అనలేం. దే ఆర్ కాల్డ్ బెహమత్స్. దే ఆర్ ద పయనీర్స్. దే ఆర్ ద లీడర్స్. 61. ఎబ్స్ అండ్ ఫ్లోస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ అంటున్నాడు. ఆటు పోర్ట్లో అని అర్థం తెలుగులో. ఎబ్బు ఉంటుంది, ఫ్లో ఉంటుంది. ఏ ఫేజ్ వేర్ వన్ ఈజ్ కాట్ ఇన్ ఎ డైలమా? నో. Depreciation of a machine or a computer over long time use? No. A profit and loss together? No. A recurrent pattern of coming and going or decline and regrowth. వచ్చి పోవడం, గెయిన్ అండ్ లాస్ కంటిన్యూస్ గా 1 by 1 వస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు? ఎప్స్ అండ్ టైడ్స్, ఎప్స్ అండ్ ఫ్లోస్. అటు పోట్లు అంటూ ఉంటారు. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దట్ ఈస్ ఎ రికరెంట్ ప్యాటర్న్ ఆఫ్ కమింగ్ అండ్ గోయింగ్ ఆర్ డిక్లైన్ అండ్ రీగ్రోత్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 62. According to the passage, which is the most contributing factor to 1 in every 10 startups
ఫెయిలింగ్ విత్ ఇన్ ద ఫస్ట్ 12 months. దానికి ఏమని చెప్పగలవు అని అడుగుతున్నాడు నేను. ఎస్, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ యూజింగ్ ఎ రెంటల్ ఆర్ పే యాజ్ యూ గో మోడల్. వెన్ టైమ్ టు హైర్, అక్కడే ఇచ్చినాడు, పైన చూసుకోండి, అదే ఇచ్చినాడు. వెన్ టైమ్ టు హైర్ ఆన్ బోర్డ్ అండ్ హ్యాండ్ ఆఫ్ ఆర్ అకౌంటెడ్ ఫర్, ఎస్, ఎంప్లాయీస్ ఓన్లీ గెట్ అబౌట్ 9 months ఆఫ్ ప్రొడక్టివ్ వర్క్ ఫ్రమ్ ఈచ్ ఇంజనీర్. క్లియర్ గా పైన ఏదైతే ఇచ్చినాడో అదే ఇక్కడ కనబడుతోంది సెకండ్ ఆప్షన్ లో. క్వాలిటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ నాట్ గుడ్ అండ్ ట్రైనింగ్ ఈజ్ కాస్ట్లీ. నో. టాప్ నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ఇన్ షార్ట్ సప్లై. నో. ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ 2. Now question number 63. Which are the following phrases can fill in the blank given in the C అన్నాడు. C ఎక్కడుందో చూద్దాం. These booths disappeared. Yes, absolutely right. ఎక్కడ C? Yes. Once it became cheap enough to acquire and use a mobile phone to make calls on one's own. అప్పటి వరకు ఎస్టీడీ బూత్, ఐఎస్డి బూత్లు ఉండేవి. కానీ ఎప్పుడైతే ఒక్కసారిగా అవన్నీ చీప్ అయిపోయాయో ఆ బూత్లన్నీ కూడా ఏమయ్యాయట? దీస్ బూత్స్ డిసపియర్డ్. ఫస్ట్ వన్ డిసపియర్ కాదు, డిసపియరింగ్ కాదు, ఆర్ డిసపియర్డ్ కాదు, దీస్ బూత్స్ డిసపియర్డ్ ఎనఫ్. 64. ఇక్కడ బిలో ఏం అప్లై చేస్తాం? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కెన్ రీప్లేస్ ద వర్డ్ రిమైన్స్, స్టాగ్నేట్స్, కంటిన్యూస్, అమెండ్స్, రూయిన్స్. ఎస్, బి. Yes. Classical economic thinking would predict that this sort of rental model will not work cutting edge software application development, which fundamentally the working of a firm ni మారుస్తుంది అంటున్నాడు. దానికి రిమైన్స్ అనలేం, స్టాగ్నేట్స్ అనలేం, కంటిన్యూస్ టు అనలేం, కాబట్టి అమెండ్స్ అని అందాం. ఒకసారి అప్లై చేసి చూద్దాం. which fundamentally amends the working of a firm. That is right. 65. Which of the following statements are true in the context of the passage అని అడుగుతున్నాడు 65 లో. Yes, my dear friends, ISD, STD call booths in a classic example is a classical example of as a service delivery. Correct. Hiring top engineers locally in Silicon Valley is costly and not scalable. Correct. Firms in the quest of digital disruption will be looking to keep their competition in and so would prefer. No, they are not preferring renting. They are preferring their own. So that third one ledu. Kevalam first one and second one. So now I am going with 51. There are so many paragraphs. Thousands of school children demonstrated on the streets of Australian cities at the end of November. They were protesting against their government's lackluster response to climate change. That is not proper response ledu antunnadu. Their protest march coincided with the G20 summit in Argentina. The summit showed no consensus on climate change, proving the point the children in Australia had made, that political leaders are not serious about the environmental crisis. అర్జెంటీనాలో జరిగిన G20 సమిట్ లో వచ్చిన అవుట్కమ్ చూసినప్పుడు పొలిటికల్ లీడర్స్ కి ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ మీద సీరియస్నెస్ లేదు అని అర్థమవుతోంది. ఓవర్ ద రీసెంట్ ఇయర్స్ ఆస్ట్రేలియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ డైర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, సీరియస్ కాన్సిక్వెన్సెస్. బై డ్రాపింగ్ దేర్ స్కూల్ రొటీన్ ఆన్ ఏ వర్కింగ్ డే, the children were making an additional point. They were conveying the feeling that natural catastrophe, disaster, would make academic attainment meaningless. Enta chaduvukunte labham emundi climate sarigga lenappudu. Their collective anger was neither politically engineered nor unruly. That is why it elicited a quick, though disapproving, responses from the Australian Prime Minister. On his way to the G20 summit, he said students should focus on learning and avoid activism. How important such projects are to Australia's continued economic prosperity is clear from the sharp reaction the children's mass protest received from the minister. Resources Minister Matt Canavan's response was sharper. He said students should be learning about geology and mining rather than protesting on streets. So political leaders అందరూ వీళ్ళకి ఎగ్నెస్ట్ గానే మాట్లాడుతున్నారు.
He was referring to the coal mining project, some of the children specifically mentioned. Mr. Kanwan is in a vast company of popular politicians of different countries. American President Donald Trump is one of them. Leaders like him see climate change as an irritating discourse. They think it has no substance or truth. Moreover, they feel it confuses and distracts the public. These leaders believe that no goal should override high industrial and economic growth. So their concerns are towards economic growth and their concerns are towards the high industrial growth. And they don't want to take this climate change as a challenge. As for the threat of climate change, these leaders deny it and blame activists, scientists for creating and spreading a myth. They are saying that it is unreal and there is no need to concern. Why people think, ikkada the political leader liar, people vachinaru. Why people think that climate change is a myth is easy to explain. A basic lesson in geography in elementary schools across the world concerns the distinction between climate and weather. The two concepts are typically explained as being different in terms of changeability. Weather changes from day to day and season to season according to standard geography text. Climate, on the other hand, refers to a permanent frame within which study change in weather conditions. So the term climate is used for classifying the world and each country in zones. These zones constitute the permanent lore of learning. In India, for example, an educated person is expected to know that there are 6 climate zones. Many of us recall the different colors we use it to fill up the Indian map to show these zones in an exam. Concepts formed in childhood become stable frames of mind. It is intellectually challenging for many people to reconcile this notion, this idea of climate with the idea of climate change. మనం పుస్తకాల్లో ఏదైతే చదువుకున్నామో దానికి ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్ కి మధ్య డిఫరెన్స్ ఉంది. మనం చదువుకున్న వెదరు, మనం చదువుకున్న క్లైమేటే క్లైమేట్ చేంజ్ కాదు. That the UN is using to warn people against terrible environmental disasters. Another idea that the UN is doing its best to promote is that of sustainable development. Interestingly, the UN's promotion of these ideas is based on a global consensus which gave birth to these concerns in the first place. I recently participated in a study mooted by UNESCO's Delhi-based Mahatma Gandhi Institute of Education for Peace and Sustainable Development. Its report, Rethinking Schooling for the 21st Century, presents an analysis of curriculum policy documents from over 20 Asian countries. The analysis shows that the sustainable development goals promoted by UNESCO have been included in the school syllabus across Asia, but their presence is merely nominal in most countries. Policy documents include environmental concerns, but prioritize economic growth. In the context of globalization, most countries propagate competitive nationalism. It is used as a major ground for regimentation of children's bodies and minds in order to ensure that they become proud, loyal citizens. Last paragraph. These messages are hardly unique to Asian countries. The Australian children who registered their protest on city streets receive similar lessons at school. Yet they feel more sensitive than Australia's political leaders to the threat of climate change. They are more sensitive than their leaders. The reason perhaps lies in the nexus between politics and economic interest. As Sunita Narayan demonstrates in her book, Conflicts of Interest, all environmental struggles are caught in sharply divided goals of popular politics and people's right to live in a safe and sustainable environment. Those who espouse environmental causes are often seen as romantics, while people who support fast economic growth based on rapid industrialization are perceived as practical realist. Australian children have rejected this view. They have figured out that the term climate change means little to their political leaders, nothing to their political leaders. A new UN report released just when the G20 summit was starting says that the window of opportunity for taking meaningful steps to avert climate change will close within a decade or so. Who can understand the implications of this better than children? They have no financial investments
to be redeemed by deeper mining for coal or building taller apartment blocks, so that the future generation, the children, are fighting against this climate change. But the political leaders, all the political leaders of the globe are thinking about their industrialization and economic growth, whereas the children, the future generation of the world, are protesting against the climate change. This is the paragraph. Now question number 51. How the children in Australia realized about the fact that political leaders are not serious about the environmental crisis. వారికి ఎలా తెలిసింది లీడర్లు ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ పట్ల అంత సీరియస్ గా లేరని? They found their government's lackluster response to climate change. Maybe the G20 summit coinciding with their protest march showed no consensus among nations on climate change. Ayundachu. The scheme that the officials had launched, no. Kabatti మనం ఏం తీసుకోవచ్చా అంటే only they found their government lackluster response to climate change. The G20 summit coinciding with their protest march showed no consensus. Kabatti second one తీసుకోండి. Now 52. What did the children in Australia want to convey through their protest march? ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు? They wanted to promote. కన్వే అన్నప్పుడు ప్రమోట్ ఎందుకు అవుతుంది? తీసేయండి. They wanted the world to know. తీసేయండి. They wanted to convey. Yes, క్వశ్చన్ లో వాంట్ టు కన్వే అన్నప్పుడు ఆన్సర్ లో కూడా ఉండాలి కదా సార్. They wanted to convey the feeling that natural catastrophe would make academic attainment meaningless. Natural గా క్లైమేట్ చేంజ్ వలన మొత్తం నేచర్ అంతా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఏమి చదువుకుని ఏమి లాభం? చదువుకోవడం కన్నా అకాడమిక్ అటైన్మెంట్ కన్నా న్యాచురల్ సేఫ్టీ ముఖ్యమని నేర్చుకున్నారు. దట్ ఈస్ ద థర్డ్ వన్. అదే వాళ్ళు కన్వే చేయదలుచుకున్నారు. నౌ క్వశ్చన్ నెంబర్ 53. విచ్ ఆఫ్ ద నంబర్డ్ పారాగ్రాఫ్స్ కన్వేస్ the children carrying out the protest march have figured out that the term ultimate change means little to the political leaders. ఏ పారాగ్రాఫ్ లో ఉందయ్యా అంటున్నాడు? దట్ ఈస్ పారాగ్రాఫ్ నెంబర్ 2 లో చదువుకున్నాం లిటిల్ చేంజ్ అని. What is the point of view popular politicians like Mr. Canvan and Donald Trump regarding the climate change అని అడుగుతున్నాడు. Leaders like him see climate change as an irritating discourse. Correct. They think that the climate change has no substance or truth. They are calling as myth. So that is also correct. 1 and 2 correct అయినప్పుడు we can go for all of these. They feel the climate change confuses and distracts the public. Yes, such leaders believe that the goals of climate change would override high industrial and economic growth. Correct. All these 4 are true regarding Mr. Canvan and Donald Trump. So that all of these. Now question number 55. Yes. What is it intellectually challenging for many of the people to harmonize the notion of climate with the idea of climate change? Rendu different ga unnai vallaki. People think that climate change is a myth because climate is a permanent term unlike weather which keeps on changing but not the climate. Ani anukunnaru kabatti 1 anedi undi nanna. People are stubborn about their attitude. Analedu ekkada. People in their childhood read climate as a permanent frame within which we study change in weather conditions. Totally different from climate change. First one lo em cheppinado, third one lo kuda ade cheppinadu kabatti we can go with the fourth option, both 1 and 3. What can be inferred from the line? Policy documents include environmental concern but prioritize economic growth as mentioned in the paragraph number 4, fourth paragraph. ఏమంటున్నాడు? The sustainable development goals promoted by UNESCO have been included. No. The policies made by the officials definitely talk about environmental concerns, but their deeds, their actions are much inclined toward the economic growth. Yes, the second one undi. The concerns of the government about economic growth override the environmental concern. Correct. అది కూడా ఉంది. అంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళ పాలసీ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యాక్షన్స్ మాత్రము ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రియలైజేషన్ ఉన్నాయి కంపేర్ చేసుకుంటే క్లైమేట్ చేంజ్ కన్నా. 57 అన్రూలీ అనే పదానికి
ఆపోజిట్ వర్డ్ కావాలి అన్నాడు. డిజార్డర్లీ, అన్మేనేజబుల్, వైల్డ్, రౌడీ కాదు, ఆపోజిట్ వర్డ్ రూలీ, దట్ ఈజ్ డిసిప్లైన్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 58. రికన్సీల్ అనే పదానికి అడుగుతున్నాడు. ఎస్ట్రేంజ్ అంటే లెఫ్ట్ అని అర్థము, ఎలినేట్ అన్నా కూడా వదిలేసాము. ఈ రెండిటి యొక్క అర్థము ఏమవుతుందయ్యా అంటే డిజర్ట్ అవుతుంది, వదిలేయడం అవుతుంది, డిజర్ట్ అవుతుంది. హార్మోనైజ్ అన్నా రికన్సీల్ అన్నా కూడా ఒకే అర్థం వస్తుంది. అండ్ కాకస్ అంటే కాన్ఫరెన్స్ అండి, ఇది కాన్ఫరెన్స్ అని అర్థము. అండ్ కాబల్ అనే ఒక పదం ఇచ్చినాడు, దట్ ఈస్ ఇట్ ఇస్ ఏ పొలిటికల్ గ్రూప్, సీక్రెట్ పొలిటికల్ గ్రూప్, సీక్రెట్ పొలిటికల్ గ్రూప్, సీక్రెట్ పొలిటికల్ గ్రూప్. ఎస్, వన్ మోర్ టైం. ఎస్ట్రేంజ్ అన్నా ఎలినేట్ అన్నా అర్థం ఏం చెప్పుకున్నాము? వదిలిపెట్టడము, లీవ్, దట్ ఈజ్ డిజర్ట్ అండి. ఆ తర్వాత హార్మోనైజ్ అంటే చెప్పుకున్నాము, దట్ ఈజ్ రికన్సీల్ అని. కాకస్ అనేది అర్థం ఏంటయ్యా అంటే దట్ ఈజ్ కాన్ఫరెన్స్ అని అంటామండి, కాన్ఫరెన్స్. అండ్ ఎ సీక్రెట్ పొలిటికల్ గ్రూప్ అని అంటాము, దట్ ఈస్ కాబల్ అని. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 58. By this question the entire paper is over. One more time, please look at that one. Manamu, yes sir, 51 to 58 లో ఉన్నటువంటి ఆర్సీలను చివరి ట్రై చేసాము, ఎందుకంటే 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. కానీ అందులో చివరిచ్చిన అన్రూలీ కానీ రికన్సిల్ కానీ ఈజీగా ఉన్నాయి. ఆ రెండింటి గురించి నేను మాట్లాడిన. ఆ తర్వాత 59 to 65 ఈజీగానే ఉంది, దాన్ని చదివి చేసేటప్పుడు ఈజీగానే కనపడుతోంది. తర్వాత 66 to 75 చేసినప్పుడు వెరీ గుడ్, దే ఆర్ ఆల్ అన్ని ఈజీగా ఉన్నాయి. ఇక 76 to 90 ఎర్రర్స్, వీటిని కూడా మనం ట్రై చేయగలిగినాం. సో దట్ ఇక్కడ 66 to 90 మధ్యలో మన యొక్క మార్క్స్ ఉన్నాయి, 25 మార్క్స్ ఉన్నాయి. ఎస్, ఇక్కడ మనం 25 అప్లై చేయగలం. 59 to 65 లో కూడా మన మార్క్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత టైం పర్మిట్ చేసినట్లయితే 51 to 58 కి వెళ్ళొచ్చు. ఇలా 51 to 58 కి టైం పర్మిట్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు దయచేసి మీరు పారాగ్రాఫ్లన్నీ చదవకుండా చేయడానికి ప్రయత్నించాలి, చాలా తక్కువ టైం ఉంటుంది. సో దాట్ వీ కెన్ సే ఫస్ట్ 8 కాకుండా రిమైనింగ్ 32 మీకు ఇచ్చిన టైంలో మీరు అటెంప్ట్ చేసేయచ్చు, మీకు ఇచ్చిన టైంలో మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎస్, మిగిలిన వారికంట ఒక 4 మార్క్స్ మనము ఇక్కడ గెయిన్ చేయగలిగినట్లయితే ఎస్, సెలక్షన్ మందే అవుతుంది. సో 3 పారాగ్రాఫ్స్ ఇవ్వడం అనేది రీసెంట్ గా జరిగిన IBPS క్లర్క్ మెయిన్స్ లో ఇచ్చిన మోడలే. సో 3 పారాగ్రాఫ్స్ వచ్చాయి, భయపడవలసిన అవసరం లేదు. 3rd పారాగ్రాఫ్, 2nd పారాగ్రాఫ్ ఈజీగా ట్యాకిల్ అయ్యాయి. అలాగే ఫస్ట్ పారాగ్రాఫ్ లో అన్రూలీ అనే పదం కానీ రికన్సిల్ అనే పదం కానీ చూసినప్పుడు ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ అయింది. అలాగా ఆ విధంగా మనం చేయొచ్చు. కొంచెం ముందుకెళ్ళినప్పుడు 76 to దట్ ఈస్ 76 to 80 చూసినప్పుడు ఒక 5 ఎర్రర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 81 to 85 4 స్టేట్మెంట్స్ ఇచ్చినాడు, చదువుకుంటే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. మళ్ళా 86 to 90 మన ఎర్రర్స్ చూసినాం. సో దట్ మన యొక్క జోన్ ఎక్కడుందో మనం అక్కడికి వెళ్ళి ముందు కంఫర్టబుల్ గా మన మార్కులు మనం తెచ్చుకున్న తర్వాత రిమైనింగ్ టైంని బట్టి దాన్ని ఏదో విధంగా ట్యాకిల్ చేయాలి తప్ప ముందుగా కనుక మనం ఈ రోజు 51 తో స్టార్ట్ చేసి ఉన్నట్లయితే టైం అంతా అక్కడే కన్జ్యూమ్ అయ్యేది. ఒక 8 మార్క్స్ కోసం, కరెక్ట్ గా చెప్పాలంటే ఒక 6 మార్క్స్ కోసం టైం అంతా కన్జ్యూమ్ చేయడం కరెక్ట్ కాదు. సో దట్ పేపర్ చూడగానే ఫస్ట్ ఏం చేయాలి, చివరి ఏం చేయాలో ట్రై చేయండి. ఈ రోజు పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు మీరు ప్రయారిటీని రైట్ డౌన్ చేసుకోండి. విచ్ ఎవర్ పార్ట్ ఈజ్ ఈజీ టు యూ, ఈజియర్ టు యూ, ట్రై టు స్టార్ట్ ఫ్రమ్ దట్ పార్ట్. అండ్ విచ్ ఈజ్ యూ ఫీల్ టఫర్, గో ఫర్ ద లాస్ట్ వన్. ముందు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ 2 minutes టైం తీసుకో, 2 నిమిషాల్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉండాలి. 3rd minute నుంచి నువ్వు పేపర్ ఆన్సర్ చేయడం మొదలుపెట్టు. మేబీ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ.